ఆయన ఇచ్చిన వాగ్దానం అనుభవించాలన్నా, ఆయన చేసే అద్భుత కార్యముల చేత నీవు మరొక సంవత్సరానికి అడుగు పెట్టాలన్నా ఏమండి, మనము పరిశుద్ధపరచబడాలి. ఏముండాలి మనలో? ఏముండాలి? 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 నువ్వు చెప్పేయని చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు ఒక ఆయన వచ్చి. ఎవరు? ఒక ధనవంతుడు. 10 ఆజ్ఞలా ఎప్పుడో నుంచి చేస్తున్నా. ఏమంటే ఇంత నుంచి పాపం 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 అంటున్నారు. మేమేం చేసామండి అంటారు. ఆజ్ఞ అతిక్రమమే. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలలో ఏది తప్పినా పాపమే కదా. 4 దేవుని పరిశుద్ధంగా ఆచరించాలి, పవిత్రంగా ఆచరించాలి. ప్రభు వాళ్ళకి మాత్రం సరిపోనంత ప్రజలు వస్తున్నారు. మళ్ళీ మిగిలిన రోజు సంగతి ఏంటి? ఆ విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఎన్నో ఆజ్ఞది? 3వ ఆజ్ఞ. అవును కదా. నా విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా, 1 నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. 2వది ఆకాశం కింద భూమి, భూమి కింద నీటి అందేను ఏ రూపాన్ని, అంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వాటికి నువ్వు విగ్రహం పెట్టుకోకూడదు. భూమి మీద ఉన్న జంతువులు, చెట్లకి, పొట్లకి, మొక్కలకి నువ్వు దేవునిగా చేసుకోకూడదు. భూమి కింద నీటిలో ఉన్న జలరాశులు, ఏమండి ఏ రాశులు అంట, వాటి రూపానికి నువ్వు చేసుకుని మొక్కకూడదు. ఇది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ పరిశుద్ధ దినమును నీవు, విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే వాళ్ళకేమో 7వ రోజు శనివారం, మనకేమో పునరుద్ధాన దినం ఆదివారం రోజు. దీన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తేనే కదా అప్పుడు మనం పాపము చేయని వారంగా ఉంటాం. ఆ తర్వాత సంగతి గమనించుకుంటే, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ తోటి వానిది ఏది నువ్వు ఆశించకూడదు. నీ తోటి వానిది ఏది నీవు ఆశపడకూడదు. అది నీది కాదు, నీ తోటి వ్యక్తినిది. నువ్వు ఆశపడుతున్నావు అంటే నువ్వు ఆజ్ఞను మీరుతూ ఉన్నావు, పాపం చేస్తూ ఉన్నావు. అది నీకు అపవిత్రతను తీసుకుని వస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నావు అండి, బంగారు వస్తువు కనబడింది, తీసుకుంటావా తీసుకోవా? ఏం మాట్లాడరు? రోడ్డు మీద వెళ్తున్నారు, బంగారు వస్తువు కనబడింది, కింద పడిపోయి తీసుకుంటారా తీసుకోరా? నేనైతే తీసుకోను, నాది కాదు అది, నాకెందుకు? రోడ్డు మీద ఇనుప మొక్క కనబడింది, అసలు తెచ్చుకోరు కొంతమంది. ఎందుకంటే ఇనుప మొక్క తెచ్చుకుంటే వేరే వాళ్ళదే ఏదో డబ్బు ఇవ్వాలదే అంటారు, అసలు తెచ్చుకోరు. మరి ఇనుప మొక్క తీసుకొని వాళ్ళు బంగారం ఎందుకు తీసుకుంటారు? అది పేరైనా, ఘనతైనా, అది ఆస్తి అయినా, అంతస్తైనా నీది కానిది. ఆజ్ఞలో ఆఖరి ఆజ్ఞ, ఇదిగో నీ పొరుగువా నీది కానిది ఏది నువ్వు ఆశపడనే పడకూడదు. నీకంటూ దేవుడు కొంత ఇచ్చాడు. ఆమేన్. నీకంటూ ఒకటి సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీకంటూ ప్రభు మరొకటి అనుగ్రహించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ 10 ఆజ్ఞల్లో మరి ఏది తప్పినా పాపమే కదా. భక్తుడు అంటాడు, ఇదిగో దేవుని ప్రజల నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవటమే పాపం అని. అంటే ప్రార్థన చేయకపోవటమే పాపం. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉన్నావు? అందుకనే అంటాడు, ఇప్పటికైనా నేను మీ పట్ల అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నా. ఆశతో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను మీకు అద్భుతం చేయాలనంటే ఇదిగో మీలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మీ దృష్టికి ఏది పాపముగా ఎంచుకుంటున్నారో, పాపం అనిపిస్తా ఉందో, ఈ దినమందైనా ఇక్కడ విడిచి వెళ్ళిపోండి. నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచి మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. చెప్తారా? హల్లెలూయా.